మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జాతరకు సర్వం సిద్ధమైన పరిస్థితి ఉంది. దాదాపు లక్షలాది మందిగా దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అసలు ఏ రోజు కార్యక్రమం, ఏ రోజు జాతర ప్రారంభమవుతుంది, ఏ కార్యక్రమాలు ఉంటాయో, ఏర్పాట్లు తదితర విషయాలపై మనతో మాట్లాడడానికి గట్టు చైర్మన్ పోలబోయిన నరసయ్య యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ఎప్పుడు జాతరకు ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ఈ నెల 16 నుంచి 20వ తారీఖు వరకు జరగబోయే శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర ఈ 16వ తారీఖు నాడు రాత్రి గంపలతోటి బోనాలతోటి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి లింగమంతుల స్వామికి అమ్మవారికి ప్రదక్షిణ చేసి ఉదయం పూట బోనాలు సమర్పించడం జరుగుతుంది. సోమవారం ఉదయం ఆ రోజు మొత్తం జాతర ఆదివారం నైట్ అంటే తెల్లవారు సోమవారం 1 గంటకు స్టార్ట్ అయ్యి ఆ రోజు మొత్తం కూడా ఇక జాతర కొనసాగుతుంది. ఆ రోజే లక్షలాది మంది జనం ఈ జాతరని సందర్శించుకుంటారు. లింగమంతుల స్వామిని, సవళమ్మ అమ్మవారిని, ఆకుమంచమ్మ, ఎలమంచమ్మ వాళ్ళు అమ్మవార్లని దర్శించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. మరియు మంగళవారం రోజు చంద్రపట్నం స్వామివారికి నైవేద్యం సమర్పించటం జరుగుతుంది. ఆ రోజు చంద్రపట్నం మొత్తం స్వామివారి ముందు పూజారులతోటి వైభవంగా జరుగుతుంది. 3వ రోజు నెలవారంతో దేవరపెట్టతో దగ్గర నెలవారం చేసి అమ్మవారికి, స్వామివారికి, అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. 4వ రోజు మకరతోరణం సూర్యాపేటకు తరలించడంతోటి జాతర 20వ తారీఖు 4వ రోజు ముగుస్తుంది. 5వ రోజు కాబట్టి ఈ 5 రోజుల జాతర వైభవంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు స్టార్ట్ అయ్యి మాఘశుద్ధ పౌర్ణమి నాడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ జాతర. శ్రీ లింగమంతుల స్వామికి బోనం నైవేద్యం పెడతారు. సవళమ్మ తల్లికి మనకు మొక్కు తీర్చుకుంటేందుకు మా యాదవులు ఆరాధ్య దైవమైనటువంటి గొర్రెలు, పోతులు, మేకపోతులు వాటిని 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? వాళ్ళకి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు దేవస్థానం తరఫున? ఇప్పటి వరకు దాదాపు అన్ని ఏర్పాట్లు గుట్ట మీద దేవాలయం దగ్గర మొత్తం కూడా శానిటేషన్ విషయం అయితేంది, మంచినీటి వసతి అయితేంది, చలవ పందిళ్ళు, లైటింగ్ మొత్తం కూడా లైటింగ్ ఏర్పాట్లు కానీ, రంగులు కానీ మొత్తం కూడా అన్ని రకాలుగా శానిటేషను, బాత్రూమ్స్, టాయిలెట్స్ పైన ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఈ ఏర్పాట్లు చేయడం ఇప్పటివరకు పూర్తి కావడం జరిగింది. ఈ రోజుతోటి దాదాపు ఈ జాతరకు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్న 4 రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు 4, ఉత్తరాది రాష్ట్రాలు కూడా 2-3 రాష్ట్రాలతో మొత్తం 5-6 రాష్ట్రాల నుంచి కూడా జనం దాదాపు 25 నుంచి 30 లక్షల మంది జనం హాజరవుతారు ఈ 5 రోజుల కార్యక్రమంలో. వీరికి ఎలాంటి అసౌకర్యం జరగకుండా జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులు అందరూ కూడా ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. దీనికి ఈ సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు పర్యవేక్షణ చేస్తున్నారు. వారు కూడా ఈ గుట్ట మీదకి వచ్చి మొత్తం ఏర్పాట్లు చూడడం జరిగింది. అన్ని రకాలుగా ఈ ఏర్పాటు అనేది మేము కూడా దేవాలయ కమిటీ, ధర్మకర్తల మండలి, నేను పోలబోయిన నరసయ్య యాదవ్ చైర్మన్, ధర్మకర్తల మండలి కూడా మేము కూడా మొత్తం ఏర్పాట్లు అక్కడ నుండి దగ్గర నుండి అన్ని పర్యవేక్షణ చేస్తున్నాం. ఈవో గారి ఆధ్వర్యంలో ఏసీ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ వారు, డిస్ట్రిక్ట్ కలెక్టరు. జాతరకి ఈసారి స్పెషల్ గెస్టులు ఎవరైనా రాబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అట్లాగే ఖమ్మం జిల్లా లాంటి బత్తి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా హాజరవుతారు. అట్లాగనే ఇతర ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు కూడా మేము ఆహ్వానం అందించడం జరిగింది. అందరు కూడా దాదాపు 5-6 మినిస్టర్సు,
వస్తారు. కొంతమంది విఐపీలు కూడా, ఇంటలెక్చువల్స్ ఫోరం వాళ్ళు కూడా అందరూ కూడా ఈ జాతరని సందర్శించి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వారికి తగిన ఏర్పాట్లు కానీ, అన్ని రకాలుగా ఏర్పాట్లు కానీ జిల్లాధికారులు, కలెక్టర్ గారితో సహా, ఎస్పీ గారితో సహా పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది నరసయ్య యాదవ్ గారు చెప్తున్నారు. ఇప్పటికీ దాదాపు 30 నుంచి 35 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ భక్తులకు వచ్చే భక్తులకు అనుకూలంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటివరకే పూర్తి చేశాము. దాదాపు 5 రాష్ట్ర ప్రభుత్వం తరపున దాదాపు 5 నుండి 6 మంత్రులు, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకటతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మిగతా మంత్రులు కూడా, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు వీళ్ళంతా మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. వారందరికీ తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశామని కూడా నరసయ్య యాదవ్ గారు చెప్తా ఉన్నారు.